Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కొన్ని రోజుల నుంచి అయితే కొన్ని మెసేజ్లు అయితే చూస్తున్నాను అన్న ఫ్రీ ఫైర్ గురించి ఒక లోగో ఎడిట్ చేయను అని చెప్పారు. సో దానికోసం మంచి లోగో అయితే ఎడిట్ అయితే చేశాను. ఇవాళ వీడియోలో మీకు ఈ లోగో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో నేను ఎడిట్ చేసిన ఒకసారి లోగోని అయితే మీరు చూడండి. సో ఎలా ఉంది, చాలా సూపర్గా ఉంది కదా. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అండ్ పేజెస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి మీరు అన్ని డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలానే గైస్, నేను కూడా ఫ్రీ ఫైర్ ఆడతాను. సో నాకు ఫ్రీ ఫైర్ ఛానల్ కూడా ఉంది. సో కింద ఫ్రీ ఫైర్ ఛానల్ లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాతో ఫ్రీ ఫైర్ కూడా మీరు ఎవరైనా ఆడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తే అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ బాక్స్ మెసేజ్ చేయండి. సో మీతో పక్క నేను కూడా ఫ్రీ ఫైర్ ఆడతాను. సో ఏమాత్రం ఆలస్యం కూడా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో వచ్చేసి pixellab అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. సో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకుంటే ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఒక టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని డిలీట్ చేయాలి. ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఆ టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన కార్నర్లో చూడండి, మీకు ఒక ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ ఆటోమేటిక్గా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి దీని అయితే ఇక్కడ ఫుల్ స్క్రీన్లోకి అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్ సింబల్లో ఒకటి కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి సో దీనికైతే లాక్ వేసేయాలి. ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, చూడండి, లాక్ సింబల్ పైన ట్యాప్ ఇస్తే లాక్ పడుతుంది. అంటే మళ్ళీ అది మనకి డిస్టర్బ్ కాదనమాట. ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఫర్ గ్యాలరీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఆ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ యాడ్ చేసేసి దీన్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ స్క్వేర్ సింబల్ ఉంది, దీన్ని పెట్టి ఇట్లా ట్యాప్ చేస్తే మనకి ఇలా పెద్ద అయితే అవుతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, ఇక్కడ కింద మనకి ఏ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, కింద ఏ సింబల్ పైన ట్యాప్ చేయండి. దాని పక్కన ఇంకో సింబల్ ఉంది, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇట్లా పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ కింద షాడోస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. షాడోస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసేసిన తర్వాత ఇక్కడ కలర్స్ ఉంది కదా, ఈ కలర్స్లో ఏంటి, ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి, ఆ బార్డర్ చుట్టుముట్టు మనకి ఎల్లో కలర్ అయితే వచ్చింది. బార్డర్ వచ్చేసిన తర్వాత దీని ఇక్కడ 10 సెకండ్స్ 10 ఉంది కదా, 10 దీన్ని ఇంక్రీజ్ చేయండి. ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మనకి ఆ షాడోస్ అనేది వెనక ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక పిఎన్జీ ఇస్తాను. సో ఆ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా కరెక్ట్ లెంత్లో కరెక్ట్ మధ్యలో ఇలా అయితే సెట్ అయితే చేసుకోండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత సేమ్ మళ్ళీ దీంట్లో షాడోస్లోకి వెళ్ళండి. దీన్ని ఎనేబుల్ చేసేసి దీన్ని కూడా సేమ్ ఎల్లో కలర్ షాడోస్ని అయితే యాడ్ చేయాలి. సో మనకి ఎందుకంటే అది యాడ్ చేస్తేనే మనకి థిక్నెస్ అనేది వస్తుంది. చూసుకోండి, ఫోటోకి అనేది జస్ట్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఈ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీరు మీ యొక్క పేరు అయితే రాయండి. సో నేనైతే నా గేమింగ్ పేరు వచ్చేసి రోల్ రైడ్ అనమాట. సో నేనైతే రోల్ రైడ్ అని ఇక్కడ టెక్స్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ యొక్క పేరుని అయితే ఇక్కడ టెక్స్ట్ చేసేయాలి. చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఇక్కడ ఇచ్చేసి ఇలా పెద్ద అయితే పెట్టుకోండి. ఇలా పెద్ద వేసుకోండి. కొంచెం ఇలా పెద్ద వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తుంటే మనకి ఫండ్స్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ ఏబీ అని. సో ఫండ్స్ పైన ట్యాప్ చేయండి. ఫండ్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీకు కావాల్సిన ఫండ్ స్టైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఫండ్ స్టైల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది, ఫండ్ అనేది చేంజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ ఉంది కదా, కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ గ్రాండెడ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు డిఫాల్ట్గా కొన్ని కలర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నేనైతే ఈ కలర్ని అయితే చూజ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఈ కలర్ చూజ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ షాడోస్ అని ఉంటుంది. షాడోస్ పైన ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని కూడా ఎనేబుల్ చేసేసి దీన్ని కూడా మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోండి. లైట్గా ఇంక్రీజ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకోండి
సో ఇక్కడ మళ్ళీ ఈ లేయర్స్ని ఓపెన్ చేసేసి ఇవన్నిటికీ లాక్ వేసేయాలన్నమాట. సో లాక్ వేసేసి అవి డిస్టర్బ్ కావాలన్నమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకొని మనకి స్నాప్చాట్ ఉన్నది కదా, ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి సో ఇలా ఒక సింబల్ వస్తుంది మనకి. సో దీన్ని ఇలా కొంచెం లైట్గా ఇంక్రీజ్ చేసుకోండి మీ ఫింగర్స్తోని. సో ఇంక్రీజ్ చేసేసుకొని కరెక్ట్ ఈ నేమ్ అయితే ఎలా ఉందో దానికి తగ్గట్టు ఇంక్రీజ్ చేసేసుకొని ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ మనకి కలర్స్ వస్తాయి. అందులో మీరు బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ఇక లేయర్స్లోకి వెళ్ళండి. మళ్ళీ అన్నీ అన్లాక్ చేసేసేయండి. అన్లాక్ చేసేసిన తర్వాత సో ఇక్కడ పైన బ్లాక్ కలర్ ఉంది కదా, దాన్ని ఫింగర్తో టచ్ చేసి ఇట్లా కిందికి అంటే మనకి దాని కిందికి వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ చూసుకొని కింద రోల్ రైట్ కిందికి నేమ్ కిందికి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా నేమ్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ సెలెక్ట్ చేసుకుని సో ఇలా సో సింపుల్గా మనకి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యి ఇప్పుడు మనకి నా ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఫోటో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ డిఫికల్ట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ అల్ట్రాలో పెట్టుకొని సేవ్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆ పిక్ అనేది సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో మన పిక్ అనేది సేవ్ అయితే అయిపోయింది గ్యాలరీలోకి. సో గైస్ చూస్తారు కదా, చాలా సింపుల్ ఈ ఎడిటింగ్ అనేది. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.